హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా పార్చల వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే అందరూ బాగానే ఉన్నానైతే అనుకుంటున్నాను. అండ్ 5th మంత్లో అయితే అమ్మవాళ్ళు శాస్త్రం చేశారు కదా. సో దాని తర్వాత అయితే అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను ఎదురు చేయడానికి అని చెప్పాను కదండి. అదే వ్లాగ్ అన్నమాట ఇది. నేనైతే పెద్దగా అయితే ఏం క్యాప్చర్ అయితే చేయలేదు. ఏదైతే నా మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకున్నానో అవైతే మీకైతే ఇక్కడైతే చూపిస్తానండి. అండ్ నేను వెంకటగిరి నుంచి వచ్చేటప్పుడు మధ్యలో మా వెంకటగిరి నుంచి గూడూరు రోడ్ అయితే సరిలేదు, అక్కడ వీడియోస్ అయితే ఏం తీయలేదు. ఇంక ఫైనల్గా గూడూరు రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత అయితే ఇక్కడైతే కొన్ని మూమెంట్స్ అయితే క్యాప్చర్ అయితే చేసుకుంటూ ఉన్నాము. అండ్ మా పాప అయితే వీడియోలు అయితే తీసేది. అండ్ ఇక్కడైతే ఇంకా మా ఊరు దగ్గర ఉన్న వాళ్ళంతా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తుంటారు కదా, అందరూ అలా అయితే పలకరించి వచ్చారు నన్ను. అండ్ మేమైతే ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ ఈ డ్రెస్ అయితే నాకు ఫుల్ కంఫర్ట్గా అయితే ఉంది అండ్ ఫ్రీగా ఉంది. అండ్ యాక్చువల్ అయితే ప్రెగ్నెన్సీ టైంలో మనం వెయిట్ గెయిన్ అయినా అవ్వకపోయినా పొట్ట అనేది ముందుకు వస్తుంది కదా, కాస్త ఫ్రీ లూజ్ డ్రెస్సెసే వేసుకోవాలని చెప్పని అయితే ఇలా అయితే ఈ డ్రెస్ అయితే ప్లాన్ చేసుకున్నాను. అండ్ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. ఫైనల్గా అయితే ట్రైన్ అయితే వచ్చాక ఎక్కేసి ఇంకా మా ఊరు పేరు పెదపెరియ, ఇక్కడైతే దిగేసామండి. అండ్ చాలా రోజుల తర్వాత అయితే మా ఊరికైతే వెళ్తున్నాను కదా, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా ఊరు చాలా వరకు డెవలప్ అయిపోయింది. అంటే ట్రైన్ అప్పుడైతే ఇవన్నీ కట్టి లేవు, బ్రిడ్జెస్ అవంతా. సో ఇప్పుడైతే ఇవన్నీ ఉన్నాయి. సో ఇలాగైతే మా ఊరిని చూడంగానే ఏదో తెలియని ఒక ఫీలింగ్, అంతే కదండి, పుట్టినీరు చూడంగానే ఎవరికైనా అదే ఫీలింగ్ అయితే వస్తుంది కదా. మా అక్క అయితే మూటల అంతా మోస్తా అయితే మాకంటే ముందు మార్గదర్శకురాలు అయితే పోతుంది. ఇంకా ఇదైతే మా ఊరు దగ్గర వచ్చిన పొలిమేర. మా అత్తయ్య కూడా అంటే మా రెండో మేనత్త నేను వస్తున్నా అని చెప్పని నేను చూడడానికైతే మా అత్తయ్య కూడా అయితే ఆమె కూడా వర్క్ అంటే బస్సులో అయితే దిగేశారు. ఇక్కడ వర్క్ చేసే బస్సులోనే వచ్చి ఇక్కడైతే దిగేశారు. ఇంకా మా పొలిమేర దగ్గర అయితే కొన్ని మూమెంట్స్ అయితే నేను ఇక్కడైతే క్యాప్చర్ చేసుకుంటే, నువ్వు వెనక ఉండకూడదమ్మా, నువ్వు ముందుకు వచ్చి అని చెప్పి అయితే నన్ను అయితే తీసుకొచ్చేసారు. ఫైనల్గా మా ఇంటికైతే రీచ్ అయిపోయాం. ఇంకా ఇంటికి రీచ్ అయ్యాకైతే మనకి ఎటువంటివి ఏముంటాయి, మెయిన్ అయితే మనకి ఏదైతే డ్రెస్ ఉంటుందో అది మార్చేయాలి. సో నైటీ సో కంఫర్ట్గా అయితే వేసేసుకొని కూర్చున్నాను అనమాట. అండ్ మా ఊరైతే పక్కా పల్లెటూరు అండి. ఇక్కడ వాతావరణం అంతా పైగా కూల్ క్లైమేట్, అప్పుడు వర్షం పడేలాగానే ఉంది. ఇంకా నాకైతే బయట మంచిగా ఇష్టం ఇక్కడ కూర్చోవటం అంటే. సో ఇక్కడ నా ఇద్దరు అల్లుడితో ముచ్చట్లయితే వేసినాను. ఇంకా నా మూడో అల్లుడు నా పెద్ద అల్లుడు వాడు. సో ఆ థర్డ్ పర్సన్ అయితే మిస్ అయిపోయాడు. వీళ్ళిద్దరు చిన్నవాళ్ళు, వాడిని హాస్టల్లో వేసేసారంటే వాడిని అక్కడనే చూడలేకపోయినా, అది ఒక్కటే కొంచెం ఫీలింగ్ అనమాట. ఇంకా మా వదినేమో కొడుకులను అయితే హెచ్చరిస్తూ ఉంది, అత్త మీదంతా ఎక్కువ అంతా పడకూడదు, పక్కన కూర్చొని అయితే మాట్లాడండి చాలు అని చెప్పిన అయితే మా వదిన అయితే కొడుకులకి మంచిగా అయితే వార్నింగ్ ఇస్తుంది. ఇంకా మా ఇద్దరు అల్లుళ్ళు అయితే ఏమేమి చదువుతున్నాయని వాళ్ళని అయితే కనుక్కుంటున్నాయి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అయితే వచ్చాను కదా ఇక్కడికి. ఇంకా మన ఊరన్నాక ఖచ్చితంగా పలకరింపులు అయితే ఉంటాయి కదా, అలాగైతే ఈ మా అమ్మ అయితే నన్నైతే పలకరించుకుంటూ ఉన్నారు. అండ్ గుర్తుపట్టలేకపోయింది, ఎందుకంటే గుండు చేయించుకున్న తర్వాత హెయిర్ వచ్చిన తర్వాత మొదటిసారి కదా వెళ్ళటం. సో అలా గుర్తుపట్టకుండా అని చెప్పని అలా పలకరించుకొని అయితే వచ్చేసాము. ఇంకా యాక్చువల్లీ మా ఇంట్లో కొన్ని మూమెంట్స్ అయితే నేను క్యాప్చర్ చేయలేకపోయినాయి, ఎందుకంటే నాకు దొరికింది ఒక్కరోజు టైము. ఆ టైంలో నేను వీడియోలు తీసుకునేదే, వాళ్ళతో టైం స్పెండ్ చేసేది అని చెప్పని నేను ఎటువంటి వీడియోలు అయితే తీయలేదు. యాక్చువల్లీ నేనేం చెప్పాలంటే ఆ థాట్ కూడా రాలేదు. సో అలాగా నైట్ అయితే ఎలానో గడిచిపోయింది హ్యాపీగా. వన్ డేనే ఇచ్చారు. సో సో అదొక్కటే సాడ్నెస్ అనమాట. అండ్ తర్వాత రోజైతే బయలుదేరేసేసి వచ్చేస్తూ ఉన్నాము. సో మా అన్నయ్య అయితే డ్రాప్ చేయడానికి అయితే వచ్చారు ఆటోలో. అండ్ యాక్చువల్లీ మా ఇంటి నుంచి మాకు రైల్వే స్టేషన్కి అయితే 1 కిలోమీటర్ ఉంటుంది. సో అక్కడ వరకు అంటే కష్టం కదా, సో అందుకోసం మా అన్నయ్య అయితే డ్రాప్ అయితే చేసేసారు. ఇంకా ఇక్కడికైతే వచ్చి ఇంకా మా అమ్మ నేను మా అక్క అందరూ అని చెప్పి ముచ్చట్లయితే పెట్టుకుంటున్నాము. యాక్చువల్లీ మా చిన్నక్క అయితే రాలేదనమాట, అక్కడి నుంచి అటు అయితే వెళ్ళిపోయింది. నేను మా పెద్దక్క మా పాప మా అమ్మ మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం వెంకటగిరికి. ఇక్కడైతే ఒక రీల్ అయితే చేస్తున్నాము. సో ఆ రీల్ అంటే చెడు వెనుకో చెడు చూడుకో చెడు మాట్లాడకు అంటారు కదా. సో అలా అయితే వీళ్ళు ఇద్దరితో అయితే నాకు రీల్ అయితే తీసుకుంటున్నాను. సో నాకు మూమెంట్స్ కావాలి కాబట్టి, అది నాకు మెమరీగా ఉండిపోవాలి కాబట్టి అలాగైతే మా అక్కతో మా అమ్మతో అయితే ఇలా చేసుకుంటున్నాను. ఫైనల్గా నా 1 డే ప్రయాణం అయితే ముగిసిపోయిందండి. సో అలాగైతే చాలా బాగా అయితే జరిగింది. వెళ్ళేటప్పుడు ఒక రూట్ వచ్చాము, వచ్చేటప్పుడు అయితే ఒక రూట్లో అయితే వస్తున్నాము. చాలా హ్యాపీగా జరిగింది. బట్ వెంటనే జర్నీ కదా, కాస్త నేను టైడ్ అయ్యాను. అండ్ వీడియో నచ్చే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.